వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది లాగితే డిక్కీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఉంటాయి చెప్పు. ఇది జాకులు 2 ఉన్నాయండి నీ కాడ. అది స్పిన్నర్, దీన్ని స్పిన్నర్ అంటారు. ఇది స్పిన్నర్, వీల్ తిప్పడానికి. ఇది జాక్, కార్ అనేది పైకి లేపడానికి. సైలెన్సర్. ఇప్పుడు దీనికి ఇది అసలు దానికి ఇప్పుడు ఇలా పెడతారు. లేపు లేపు తిప్పు, చేపెట్టు చేపెట్టు ఎట్లా చేపెట్టు, తిప్పు చేపెట్టు, తిప్పు అటు. మీరు చూస్తున్నారు కదా, ఈ జాక్ అనేది కార్ కింద సెకండ్ లైన్ ఇక్కడ కడ్డీ ఉంటుంది, దానికి పెట్టి ఇలా ఫిట్ చేసుకోవాలి. కార్ టైర్ స్టెప్ని అనేది ఎలా మార్చుకొని మళ్ళీ ఫిట్ చేసి చూపిస్తారు. ఇదంతా నేను ఎలా చేశానో ప్రాసెస్ మీరంతా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి మీరు కూడా నేర్చుకోండి. గాడిలో కూర్చోబెట్టాను. గాడిలో అదేందా అర్థమైంది. నేనా పైకి ఇది హ్యాండ్ బ్యాగ్ గట్టిగా అయిపో. అదే నట్లు ముందు క్యాప్ తీయాలిగా. క్యాబ్కి ఈ క్యాబ్ డైరెక్ట్ ఇదే, డైరెక్ట్ టైర్ బీకుడేనా? పైకి నీ దానికి క్యాప్ లేదు కదా. వెయిట్ సరిపోవట్లేదు ఆడ. చెప్పులు వేసుకుంటారు. ఇంకోటి పొడుగులు పెడతారంట పైపు. అమ్మ వచ్చింది మళ్ళా పైకి మంచిగా రాబోదు. అడిగాను అట్టగా కిందికి వద్దు, చేతి ఇది అంత హైట్ ఎక్కాలి, మళ్ళీ అంత కాదు హైట్ ఎక్కాలి. అదొక పైకి అబ్బా మామూలుగా యాక్షన్ కరాటే అనుకున్నా అలా ట్రైనింగ్లో 2 కాలు పెట్టు. నువ్వు చేయి మరి. సోలికి ఇక్కడ పట్టుకో, నీకు గ్రిప్ దొరకట్లే. కొంచెం పోయింది. ఇంత టైట్గా ఎందుకు పెట్టినావు అన్నా? రుచి రుచి చాలా రుచి చాలా ఇంకోటి తిప్పు. జాగి లేపుది రాబడి ఇట్లా లేపు మొత్తం లేపు. ముఖం చూడు, నవ్వు. నేను నవ్వు నవ్వలే. నవ్వు. ఇది ఏందన్న ఇంకోటి ఇంకా ఉంది. చక్క పడుకో, అది చక్క పడుకొని తిప్పు లేపు. ఎన్ని డౌట్లే నీకు? రావులికా పెట్టి కింద కొట్టేసిందా? నీకు వస్తుందా? నవ్వుతుందా? నవ్వట్లేగా. చూడు అర్థం చూడు గట్టిగా లేపు. చాలా స్టేటస్ పెట్టి అన్ని అసలు లేచిందా బండి? రేపు రైట్ అయిందన్నా. రావాలన్నా రాన్న తిప్పుదు. అవసరం అట్లే అబ్బా కూర్చుంటా మరి. ఇంటికి పోయినాక
లేపు నువ్వు కూర్చొని లేపంటే లేదు, బరువు ఎక్కువ లేవకపోతే అట్లుండదా? లేవు. ఇప్పుడు కార్లు ఎంతమంది? కార్ టైర్ స్టెఫ్నీ అనేది ఈ జాక్ ఇలా మనం ప్లేస్ చేసుకొని కార్ కింద, అక్కడ ల్యాండ్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉండాలి. కొంచెం గుంతలు లేదంటే వెట్గా ఉన్నా కూడా అది స్టాండ్ అనేది మనకు పెట్టడం మంచిగా అవ్వదు. ముందుగా దాని కింద ఏదైనా ఫ్లాట్గా ఉండేటట్టు చూసుకొని స్టోన్ అయితే స్టోన్ కూడా పెట్టి స్టోన్ మీద జాక్ పెట్టి ఇలా మనం పైకి తిప్పుకోవచ్చు అన్నమాట. ఇలా మనం జాక్ అనేది ప్లేస్ చేసుకొని ఒక స్పిన్నర్ తోటి ఇలా పైకి అంటుంటే అది కార్ అనేది కొంచెం పైకి లేవడం అయితే జరుగుతుంది. తర్వాత వెనుక మనం కార్ కొంచెం లేచాక ఈ స్పిన్నర్ ఉంటుంది, ఇది వేరే స్పిన్నర్, ఇది బోల్ట్ స్పిన్నర్ అని అంటారు. దీన్ని ఎక్కడెక్కడైతే స్క్రూస్ ఉన్నాయో అక్కడ కరెక్ట్గా మనం ఇట్లా పెడితే అవి దిగిపోతుంది అనమాట. కరెక్ట్గా ఆ ఫిట్టింగ్లో ఈ స్పిన్నర్ అనేది సెట్ అవ్వాలి. సెట్ అయ్యాక ఒక్కొక్కటి లూజ్ చేస్తూ, ఒక్కసారి అన్నీ కాకుండా ఒక్కొక్కటి ఈక్వల్ అమౌంట్స్ మనం ఆ స్క్రూస్ అనేవి లూజ్ చేసుకుంటూ ఫస్ట్ కార్ యొక్క టైర్కి క్యాప్ ఉంటే క్యాప్ రిమూవ్ చేయాలి. క్యాప్ రిమూవ్ చేశాక నెక్స్ట్ టైర్ అనేది లూజ్ అయ్యి అది కూడా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మన డిక్కీలో ఉన్న కార్ అనేది తీసేసుకొని మళ్ళీ ఎలా అయితే మనం రిమూవ్ చేసామో అదే విధంగా దాన్ని మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా ఈజీనే, మనం ప్రాసెస్ తెలుసుకుంటే ఈజీనే. కాకపోతే అది మనం తీసి పెట్టడమే కొంచెం అమ్మాయిలకి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కదా అబ్బాయిల కన్నా, అది కొంచెం బాగా తింటే ఈజీగా చేయొచ్చు. సో ఈ విధంగా కారు టైర్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా పంచర్ అయినా, మిడ్ నైట్ ఎమర్జెన్సీ టైంలో ఇలా చేసుకోవచ్చు. సో కంపల్సరీ ఈ వీడియో మీరు ఫర్దర్గా ఫ్యూచర్ మీకు చాలా యూజ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ ఇంకా కార్ గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, ఇంకా స్టడీస్ గురించి చాలా ఇవి కార్ టైర్ తీసి కింద మనం ఇలా ఫ్లో చేసుకోవచ్చు. దొక్కద్దు కిందికి కొంచెం దాని కిందికి ఎదుగుకు చేతుని చేతుని అంటే ఎదుగుకు చేతుని అంటే నువ్వు బాయ్ కాబట్టి అవి టైట్గా పడతాయి నువ్వు నించొని దొక్కితే. నేను గోల్ కాబట్టి నాకు తక్కువ ఉంటుంది బలం. మేల్ ఫీమేల్ అన్నీ కొత్త మళ్ళీ వాళ్ళకి వాళ్ళ ఆమె లేడీసే వాళ్ళ ఆయన ఉంటాడు కనుక దిక్కి పెట్టా చాలా పెడతా. క్లాప్స్ కొట్టండి. అబ్బా ఏమున్నాయి చేపెట్టద్దు గాలిందా లేదా టైర్కి చేసినాక దాన్ని ఉడిపోయి ఉంది. చేయబెట్టండి నీళ్ళు పెట్టు. నువ్వు కాదు నువ్వు పెట్టి వెళ్ళు, నువ్వు వదులు లోపల పెట్టి వెళ్ళు. చూడకుండా అయితే వెళ్ళి తిరిగిపోతాయి. నాకు అసలు పాపం ఏం లేదు అడుగు
చూడకుండా ఇరిగిపోతే ఇట్లా అర్థమైందా? అదే చిన్న పిల్లలు పెడితే ఇరిగిపోయినట్టే. అందుకే చూసుకోవాలి ఎప్పుడైనా. అదే ఇట్లా కూడా ఎవరికో చేయను పెట్టుకో, చూడకుండా ఇరిగిపోతాయి. అంతే. ఈడ కూడా పెట్టు పెంచినే అక్కడ కూడా రాసులే చూడకుండా అయితే ఎట్లా పెడతా దెబ్బ ఇరిగిపోతాయి. ఈడ కూడా ఇది కిందికి పైకి ఏది స్టీరింగ్ లేవు చూపించినావుగా నువ్వు. ఇది పైకి కిందికి రాకది ఆ గుడ్డ పట్టక గుడ్డ అవతల